జడ్చర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జడ్చర్ల మినీ స్టేడియంలో మొక్కలు నాటారు. మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, సకాలంలో వర్షాలు కురిసేందుకు వృక్షాలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు నాటి సుందరమైన వాతావరణంలో సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జడ్చర్ల అధ్యక్షులు కైలాష్ జవార్, డాక్టర్ సర్జిత్ బుచ్చయ్య, కూన యాదయ్య, పాపిరెడ్డి రవీందర్, కాల్వ రామరెడ్డి, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. కాదు మన నీళ్ళు వేయాలి నెలకు 2-3 నిలమోదు ఇక్కడ కాలేజ్ స్టేడియంలో మొక్కలు నాటడం జరిగింది. మన రామరెడ్డి ఈ గ్రౌండ్ అభివృద్ధి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాని వంతుగానే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. మీరందరి కార్యక్రమంలో మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ మొక్కలను సంరక్షించిన బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి మనందరము దీనిపై శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పచ్చని మొక్కలు ప్రగతికి మెట్లు మొక్కలే కదా. అయితే ఇప్పుడు ఈ మొక్కలు నాటినాం కదా, అందరూ దీన్ని పరిరక్షించాలి. రోజు తమ వంతు కృషిగా అందరూ వాటర్ వేయాలి. దీనికి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కరు పోసి ఈ పేర్లు పెడతాం. ఈ చెట్లకు ఎవరిది ఈ చెట్టు, ఇది ఎవరి చెట్టు అని. అయితే ఈ చెట్లు ఈ వర్షాకాలంలో కొద్దిగా ఇప్పుడు రోజు పోస్తే వర్షాలు పడితే పెరుగుతాయి. అయితే ఇప్పుడు మనకు ఆ చెట్లు అవన్నీ మనకు నీడని ఎందుకు ఇచ్చినంటే ఎవరు మన తాతలు నాటినది. ఇప్పుడు మనం నాటిన మన మనవళ్ళు అనుభవించాలి వీటిని. ఎందుకంటే మనం కూడా నాటలేదనుకోండి మొక్కలే ఉండవు. ఎందుకంటే ప్రతి మానవుడు ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఉంటేనే బతకగలుగుతాడు. ఇప్పుడు అంతా కలుషితం అయిపోయింది కాబట్టి మొక్కలు అందరూ నాటండి, నాటించండి. వృక్షో రక్షిత రక్షిత.